సుమారుగా 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో పేద విద్యార్థులకు ఏర్పాటు చేసినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్, వసతి గృహాలు కావచ్చు, అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. గతంలో కరెక్ట్గా 1 సంవత్సరం క్రితము వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మేము కడప జిల్లా మొత్తం ఉన్నటువంటి ఈ యొక్క బీసీ, ఎస్సీ హాస్టల్స్ అన్నింటినీ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని లేవనెత్తితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం మేము ఎక్కడైతే వెళ్తున్నామో ఆ యొక్క హాస్టల్స్లోకి మేము విద్యార్థి సంఘాలను ఎవరినే కానీ రానికూడదని చెప్పి ఒక జీవో పాస్ చేసి కూడా అది ఒక అత్యంత దారుణమైన సంఘటన. ఇప్పుడు మనం చూసుకుంటే కడపలోనే ప్రకాష్ నగర్లో బీసీ హాస్టల్ ఉంది. ఆ బీసీ హాస్టల్లో ఎటువంటి వసతులు లేవు, వాళ్ళకి కనీసం బాత్రూమ్ పోతే డోర్లు కూడా లేవు. ఒక బాలికల హాస్టలే కాదు, ఇక్కడ చూసుకుంటే ప్రకాష్ నగర్లో బాయ్స్ హాస్టల్ కూడా ఉంది. ఆ బాయ్స్ హాస్టల్లో కూడా ఎటువంటి వసతులు లేవు, కిటికీలకు ఎటువంటి రక్షణ కవచాలు లేవు, విషపూరితమైన దోమలు కావచ్చు, విషపూరితమైన పాములు కావచ్చు, అన్నీ వచ్చి పిల్లలకి ఎక్కడ కుడతాయని చెప్పి ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. కనీసం వాళ్ళు పడుకోనికి బెడ్లు కూడా లేవు, కింద చేపలు వేసుకోమనుకుంటున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు ఆర్ఎస్వైఎఫ్ ఓబులేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిర్వహించినటువంటి ఒక సమావేశంకి, ఒక ధర్నా కార్యక్రమంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పెద్దలు యానాదేత గారితో కలిసి పాల్గొనడం జరిగింది. దీన్ని ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు అయితే, ఇప్పటి నుంచి విద్యార్థులకు అటువంటి ఏమన్నా సమస్యలున్నా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా పోరాడి ధర్నా కార్యక్రమం విద్యార్థులతో చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు పసుపులేటి సాయిదత్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు.